లోన్ క్లియర్ అయింది అనుకుంటున్న టైంలో బ్యాంక్ నుండి ₹9.34 పెండింగ్ ఉంది, క్లియర్ చేయమని మెసేజ్ వచ్చింది. సరే అని చెప్పేసి కర్ణాటకకు చెందిన ఫార్మర్ బ్యాంక్కి వెళ్ళి ₹10 ఇచ్చేసి బ్యాలెన్స్ 66 బ్యాంక్ని అడిగాడు. ఆబ్వియస్లీ మనీ ఈజ్ మనీ ఫర్ ఎవ్రీవన్ కదా, టిట్ ఫర్ టాట్. మీకేనా మనీ, మాకు కాదా అని చెప్పేశాడు. కానీ మనం ఇక్కడ ఒక లెసన్ నేర్చుకోవాలి ఈ స్టోరీ నుండి. సారీ, దిస్ ఇస్ నాట్ ఎ స్టోరీ, దిస్ ఇస్ ఎ రియల్ స్టోరీ. లోన్ క్లియర్ అయిందని హ్యాపీగా ఫీల్ అయ్యకన్నా ముందు ఈ 5 డాక్యుమెంట్స్ని కలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు హోమ్ లోన్ అయితే మాత్రం వెంటనే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ని కలెక్ట్ చేసుకోండి. ఒకవేళ బ్యాంక్ 30 డేస్లోపు రిలీజ్ చేయకపోతే బ్యాంక్ మీకు 5,000 పర్ డే వరకు పెనాల్టీ పే చేయాలి. అది కూడా కలెక్ట్ చేసుకోండి. ఆల్సో బ్యాంక్ వాళ్ళ రికార్డ్స్ నుంచి లీన్ రిమూవ్ చేసిందో లేదో కూడా చెక్ చేసుకోండి. లోన్ క్లోజర్ లెటర్ ఆర్ నో డ్యూ సర్టిఫికేట్ ని అడిగి మరీ తీసుకోండి. లోన్ స్టేట్మెంట్ లో 0 అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఉందో లేదో కూడా చూసుకోండి. అండ్ ఇంకా వెహికల్ లోన్స్ విషయానికి వస్తే ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్ళి ఆర్సీలో హైపోథికేషన్ ని రిమూవ్ చేయించుకోండి. ఇవి మాత్రమే కాకుండా మీ క్రెడిట్ రిపోర్ట్ లో మీ లోన్ స్టేటస్ క్లోజ్డ్ అని చూపించాలి. ఇన్ కేస్ అలా లేకపోతే వెంటనే మీ క్రెడిట్ రిపోర్ట్ ఏజెన్సీకి ఇన్ఫార్మ్ చేసి కరెక్ట్ చేయించుకోండి. ఈ వీడియో ఎక్కువ మందితో షేర్ చేయండి అండ్ సేవ్ చేసుకోండి, ఫ్యూచర్లో అవసరం వస్తుంది.